హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చేయబోయే వంటకం తోటకూరతో మజ్జిగ పులుసు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ తోటకూర మజ్జిగ పులుసుని కోనసీమ సైడు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ పులుసు చేయడం చాలా తేలిక. ఇది ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాము. ఈ పులుసులో పెట్టడానికి ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం ఏమేం కావాలంటే శనగపప్పు ఒక పెద్ద చెంచాడు, ధనియాలు ఒక చెంచా, అర చెంచా జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టాలి, తగినన్ని నీళ్లు పోసి. ఇప్పుడు తోటకూరని మీడియం సైజు కట్టలు ఒక 2-3 తీసుకొని శుభ్రంగా కడగాలి. వేళ్ళు కత్తిరించేయాలి, దానికి మట్టి ఉంటుంది. శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా సన్నగా తరుక్కోవాలి. ఆ తరిగిన తోటకూరని కుక్కర్లో వేసుకోవాలి. తోటకూరతో పాటుగా ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కూడా తరిగి తగినన్ని నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. తోటకూర ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక వంకాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక నానబెట్టుకున్న దినుసులన్నీ వేసుకోవాలి. ఆ నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా కొంచెం బరకగా నలిగిన తర్వాత మెత్తగా అవ్వడానికి నీళ్ళకి బదులుగా పెరుగు వేసుకోవాలి. మనం మజ్జిగ పులుసు చేసుకుంటున్నాం కదా, ఇంకా నీళ్ళు ఎక్కువైతే చప్పగా అయిపోతుంది. అందుకని పెరుగు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తగా నలిగిన తర్వాత ఇంకా మిగిలిన పెరుగు అంతా కూడా వేసుకుని ఒకసారి మిక్సీలో తిప్పామంటే చూసారు కదా, ఇలా చిక్కగా తయారవుతుంది. ఈ మజ్జిగని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పసుపు కూడా వేయాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఈ ఉడికిన తోటకూరలో మనం గ్రైండ్ చేసుకున్న మజ్జిగనంతా పోసేయాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలిపి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. అలాగే కొంచెము పచ్చి కరివేపాకుని ముక్కల కింద తుంపి వేయాలి. ఇలా తుంపి వేయడం వల్ల కరివేపాకు వాసన పట్టి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉంది, అదే అర చెంచా పంచదార. ఇది వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. చూసారు కదా, పులుసు ఉడకడం మొదలయ్యింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పులుసుని సిమ్లోనే ఉడికించుకోవాలి. హైలో పెడితే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అడుగంటే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టి పులుసులోకి పోపు వేసుకుందాము. పోపు కోసం ఒక మూకుల్లో నెయ్యి తీసుకోవాలి. నేతిపప్పు వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి చిట్టుపట్లాడించాలి. చిట్టుపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ వేయాలి. పోపు వేగిన తర్వాత మూకుని తీసి పక్కన పెట్టి ఒక 2-3 నిమిషాలు చల్లారనివ్వాలి. వేడి మీద కలిపేస్తే పులుసు విరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ పులుసుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు సరిపడంతా ఉప్పు వేయాలి. ముందు నుంచి ఉప్పు వేయడం వల్ల కూడా విరిగినట్టుగా అవుతుంది. అందుకని దించే ముందు మాత్రమే ఉప్పు వేయాలి. ఇప్పుడు ఫైనల్గా పులుసుని దించేసే ముందు మనం ఇందాక వేసుకున్న పోపు ఉంది కదా, అది కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదా, పులుసు చక్కగా ఉడుకుతోంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఈ తోటకూర మజ్జిగ పులుసు రెసిపీ నచ్చిందా? మీలో ఎంతమంది చేస్తారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.